కర్నూలు జిల్లాలో తమకంటూ ఒక బ్రాండ్ను ఏర్పాటు చేసుకొని ఉన్నటువంటి కుటుంబం అది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా రాజకీయం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎస్వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీ ఫాదర్ మాజీ మంత్రిగా ఉన్నారు. గతం నుండి చూసుకున్నట్లయితే మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? ఫాదరు 1972లోనే ఎమ్మెల్యే అయినారు. అంతకుముందు సర్పంచ్గా అన్నారు. 72 తర్వాత ఒకసారి ఓడిపోవడం, ఒకసారి గెలవడం, మొత్తం 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అన్నారు. తర్వాత ఆయనతో పాటు నేను జర్నీ చేయడం జరిగింది. 2009లో నేను డైరెక్ట్ పోటీ చేసినాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ఓడిపోయినాం. మళ్ళీ 2011లో ఎమ్మెల్సీగా గెలిచినాను. ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మళ్ళీ 12లో రాజీనామా చేసి జగన్ వెంట తిరిగినాం. 2014లో ఎమ్మెల్యే అయినాం. 19లో పోటీ చేయలేదు. ఈసారి పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. జగన్ గారితో ఆ విషయమే మాట్లాడడం జరుగుతుంది. 2014లో చూసుకున్నట్లయితే వైసీపీలో గెలిచి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ సీట్ రాకపోవడంతో మరీ సొంత గూటికి చేరారు. అప్పుడు కూడా వైసీపీ నుంచి మీకు ఎలాంటి సీట్ రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చూస్తూ ఉంటే మీకంటూ తమ సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకొని కర్నూలు నగరంలో ఎస్వి అనేటటువంటి ఒక బ్రాండ్తో ముందుకెళ్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంట? 2014లో టికెట్ గెలిచిన తర్వాత ఆ రోజు సర్కమ్స్టెన్సెస్ని బట్టి, ఆ రోజు నాకు ఉండేటువంటి ప్రెజర్ని బట్టి తెలుగుదేశంలో పోయినా 2019లో వచ్చినప్పుడు నేను సీట్ అడగలేదు. ఎందుకంటే అప్పటికే అనౌన్స్ చేసినారు కాబట్టి. ఇంకోటి అంటే మైనార్టీకి ఇవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు నేను సీట్ అడగలేదు. ఆ రోజు క్యాండిడేట్ హఫీజ్ ఖాన్ గారికి గట్టి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు గెలుపుకు నేను మా క్యాడర్ అంతా గట్టి ప్రయత్నం చేసి గెలిచినాం. తర్వాత నా క్యాడర్ అంతా కూడా మొదటి నుంచి అలాగే ఉంది. 2012 నుంచి ఏదైతే నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారో క్యాడర్ అంతా కూడా ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాతో ఒక కుటుంబ సభ్యుల్లాగా అంటారు. వాళ్ళని క్యాడర్ అనడం కంటే వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులనే చెప్పచ్చు. అలాగే ఉంటారు వాళ్ళు. కాబట్టి అలాగే ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఏదైనా కూడా నిర్ణయం తీసుకుంటే సమిష్టి నిర్ణయమే తీసుకుంటాం. నేను డిసిషన్ తీసుకొని వాళ్ళని ఫాలో కమ్మను. ఏదైనా అంటే అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయం ప్రకారం పోతాం. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా పోటీ చేయాలనే ఉంది. కాబట్టి దాన్ని ఆలోచించమని చెప్పినాం. ఆయన ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటాడని అనుకుంటున్నాం. గత ఎన్నికల్లో కీ రోల్గా ఉంటూ తమకంటూ ఒక క్యాడర్తో పాటు అభ్యర్థిని కూడా దగ్గరుండి గెలిపించారు అని చెప్పి వార్తలు అయితే మనం చూసాము దగ్గరుండి. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా తమ కుటుంబంలో ఒక సీటును ఆశిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ కాదని మీకు కావచ్చు, లేదా మైనార్టీ వర్గంలో కాదని వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయి? అంటే పోయిన సంవత్సరం పోయిన ఎలక్షన్లలో 5 సీట్లను మైనార్టీ లెక్క ఇచ్చినారు. ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 5 ఆల్మోస్ట్ ఫిలప్ అయినాయి. కాబట్టి ఇంకా సరిపోయింది. కాబట్టి అంటే గెలిపోవటంలోనూ బేరీజ్ వేసుకొని చాలా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఈక్వేషన్లో మార్చే అవకాశం ఉంది. ఏది కూడా ఇంపాసిబుల్ కాదు. ఎనీథింగ్ కెన్ పాసిబుల్. ఎందుకంటే అలా గెలిపోవటములు సర్వేలు కావచ్చు, గెలిపోవటములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, దాన్ని బట్టి లాస్ట్ టైం మైనార్టీకి ఇచ్చినారు కాబట్టి ఈసారి నాన్ మైనార్టీకి ఇవ్వాలనే ఆలోచన రావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అది ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాడు అనేటువంటి ఆలోచన ఉంది మాకు. గత ఎన్నికల్లో ఒకే పార్టీలో ఉంటూ స్నేహితులుగా కావచ్చు, లేదా ఒకే పార్టీలో తిరగడం జరిగింది. అయితే హఫీజ్ ఖాన్తో మీకు ఎక్కడ చెడిందంటారు? అంటే ఏ వర్గ విభేదాల వల్ల మీరు అలా విడిపోవాల్సిన అవసరం ఉందంటారు? అది ఆ ప్రశ్నకు నాకంటే హఫీజ్ ఖాన్ గారిని అడగడం కరెక్ట్. ఎందుకంటే ఆయన కౌంటింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే నాతో మాట్లాడడం లేదు. మరి దానికి కారణం ఏంటి అనేది ఆయనే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలిసి ఎటువంటి డిస్ప్యూట్ జరగలేదు, మా మధ్యన చిన్న వాగ్వాదం జరగలేదు, ఎక్కడ డిస్టర్బెన్స్ జరగలేదు. మరి ఎందుకు ఆయన ఎలక్షన్ల వరకు పూర్తిగా మమ్మల్ని ఉపయోగించుకొని, ఎలక్షన్లలో మమ్మల్ని తిప్పుకొని, ఎలక్షన్లలో జనరల్ ఏజెంట్ కూడా నా భార్యను పెట్టాము. ఎప్పుడు లేడీస్ జనరల్ ఏజెంట్ ఎక్కడ లేదు.
నా మిస్సెస్ని జనరల్ ఏజెంట్కి పెట్టి చేశాము. అంత చేసినాక కూడా జస్ట్ కౌంటింగ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే ఆయన మాకు దూరంగా ఉన్నాడు, మాట్లాడడం అనుకున్నాడంటే ఎందుకో నాకు తెలియదు. నేను 2-3 సార్లు ట్రై చేశాను మాట్లాడడానికి, రెస్పాండ్ కాలేదు, వదిలేశాను నేను. వైసీపీ ప్రభుత్వ పాలన దాదాపుగా 4.5 years 5 years కావస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి సంబంధించి మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే రాష్ట్ర సంబంధించినటువంటి విషయాల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 2 years కరోనా కిందనే పోయింది. ఆయన 19 May అనుకుంటా అప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన కొద్దిగా సెటిల్ అయ్యే టయానికే కరోనా వచ్చింది. 20 March వచ్చింది లాక్డౌన్. కాబట్టి ఆ టైం అంతా పోయింది. ఆ టైంలో కూడా పబ్లిక్ ఎక్కడ వాళ్ళకు ఫైనాన్షియల్ క్రైసిస్ రాకుండా, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా అందరికి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా ఆయన ఏవైతే నవరత్నాలు ప్రకటించినాడో అన్ని హామీలను కూడా నెరవేర్చినాడు. అన్నిటికంటే కూడా దేశంలో ఎక్కడా లేనటువంటిది వినూత్న రీతిలో గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి, వార్డు సచివాలయాలు తీసుకొని వచ్చి పరిపాలన మొత్తం కూడా గ్రామ స్థాయికి తీసుకెళ్ళి ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ పని ఉన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా, దేనికైనా స్కీమ్కు అప్లై చేయాలన్నా, ఒక ఇంటి పట్టాకు అప్లై చేయాలన్నా ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ రాకుండా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని చూపిస్తూ ఉంది. సంక్షేమం ఇవ్వడం వల్ల ఏపీ రాష్ట్రం ఏదైతే ఉందో మరో శ్రీలంకగా తయారవుతుందని ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. నిజంగా అలా జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు మీరేమంటారు సార్? మరి వీని ఇస్తే శ్రీలంక అవుతుందన్న పెద్దలు ఈరోజు దానికంటే ఎక్కువ చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒక పిల్లోని ఒక అబ్బాయికి ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కూడా ఇస్తానంటున్నారు. మరి శ్రీలంక చేయాలనుకుంటున్నాడా లేదంటే బంగ్లాదేశ్ చేయాలనుకుంటున్నాడా? ఆయన ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది అనేది ఏం లేదు. 5 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఈరోజు శ్రీలంక కాలేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంకా ఫైనాన్షియల్ బాగుంది, జీడిపి బాగుంది, అన్ని రకాలు బాగున్నాయి. ఓ పక్క సంక్షేమం చేస్తున్నాడు, ఓ పక్క 130,000 మందికి వార్డు సచివాలయాలలో పర్మనెంట్ ఉద్యోగాల అవకాశం కల్పించినారు. 2,50,000 మందికి వాళ్ళకు ఉపాధి కల్పించడం జరిగింది వాలంటీర్లకు. కాబట్టి ఇన్ని రకాలు చేసిన తర్వాత కూడా ఇంకా శ్రీలంక అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది, పాకిస్తాన్ అయిపోతుంది అనడము అంటే ఏదో ఒకటి చెప్పుకోవాలి, విమర్శించడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి చెప్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మరి వాళ్ళు అసలు మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాము అని ధైర్యం ఉంటే చెప్పమనండి చూద్దాం. సార్, నిరుద్యోగులకు పాదయాత్ర సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి జనవరిలో నిరుద్యోగ క్యాలెండర్ కావచ్చు, ఆ హామీలు నెరవేరలేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ కూడా హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ సంబంధించినటువంటి లీడర్స్ మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 4.5 years అవుతున్నా ఎలాంటి నోటిఫికేషన్ లేవు. జగన్ దృష్టిలో వాలంటీర్లే ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఒకటి నేను ఇందాక చెప్పాను, అధికారంలోకి వచ్చే 3 నెలల్లోనే 135,000 కొత్త ఉద్యోగాలను సృష్టించి అందరికీ కూడా రాత పరీక్ష ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినాడు. 3 monthsలో ఇచ్చినాడు. దాని తర్వాత కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 10,000 పోస్టులు ఇచ్చినారు. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రిలీజ్ చేసినారు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఫేజ్ మేనర్లో ఇచ్చుకుంటూ వచ్చినారు, భర్తీ చేస్తూ వచ్చినాడు. మరి ఆయన ఏ ఉద్యోగాలు ఇవ్వలేదంటే ఇప్పటికి దాదాపుగా గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లు కాకుండా పర్మనెంట్ ఉద్యోగాలతో కలిపితే దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు. మరి ఉద్యోగాలు ఇవ్వలేదండి ఇక్కడ. మరి 130,000 మంది ఆంధ్ర ప్రజలు కదా, వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ కదా, నిరుద్యోగులే కదా ఆడ ఉద్యోగం చేస్తండి. ఇది జాబ్ క్యాలెండర్ అంటే ఒకటేసారి రిలీజ్ చేసేసినాడు. కాబట్టి నాకు తెలిసి భారతదేశంలో అధికారంలోకి వచ్చే 3 నెలల్లో 130,000 ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి లేదు, ప్రధానమంత్రి లేడు. అది ఊరికే వీళ్ళు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటున్నారు తప్ప మధ్య మధ్యలో వస్తూనే ఉన్నాయి ఉద్యోగాలు.
మనకు మామూలుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వచ్చినాయి, హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చినాయి, తర్వాత చాలా డిపార్ట్మెంట్లలో కూడా వచ్చినాయి, రాలేదని లేదు. వీళ్ళు ఇంకా అంటే ఎప్పటికప్పుడు నిరుద్యోగులు ప్రొడక్షన్ అవుతూనే ఉంటారు. ఎందుకంటే చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు కావాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ పెరుగుతూనే ఉంటుంది. దానికి తగినట్టు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేవు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఈరోజు కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, దానిలో కొంతమంది అకామిడేట్ అవుతారు. నేను కూడా యువతకు చెప్పేదేమంటే అందరు కూడా గవర్నమెంట్ జాబ్సే కావాలి, ఇదే ఉద్యోగాలే కావాలి అనకుండా స్వయం ఉపాధి కూడా చూసుకోండి. ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఎంఎస్ఎంలు కానీ మైక్రో ఇండస్ట్రీస్ కానీ ఇట్లాంటివి పెట్టుకొని స్వయం ఉపాధికి వెళ్ళి కూడా కొంత యువత కొంత డైవర్ట్ అయి కాగలిగితే నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఏ ప్రభుత్వమైనా మొత్తం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్రతి రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ కొంత ఉపాధి అవకాశాలు వాళ్ళు చూసుకోగలిగితే గవర్నమెంట్ సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంది. ఆ రకంగా కూడా యువత ఆలోచన విధానంలోకి పోవాలనేది నేను యూత్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ అధిష్టానం ఇప్పటికే దాదాపుగా వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తా ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అభ్యర్థులను మారుస్తూ ఉన్నారు. టీడీపీలో వస్తున్నటువంటి ఏదైతే సపోర్ట్ ఉందో పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, ప్రజల్లో మార్పు వచ్చింది. మార్పు ద్వారానే వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నారు. ఒకవేళ వైసీపీకి వైనాట్ 175 అనే నినాదం నిజమైతే ఎందుకు అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఏముందంటున్నారు? అంటే ఆయన ఈక్వేషన్స్ని బట్టి మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు వైనాట్ 175 అన్నప్పుడు అక్కడ ఈక్వేషన్స్ ప్రజెంట్గా ఉండేటువంటి అభ్యర్థి ఏదైనా కొద్దిగా వెనుకబడి ఉంటే, లేదంటే ప్రత్యర్థి పార్టీలో వాళ్ళ వ్యూహాన్ని బట్టి ఇక్కడ వ్యూహం మార్చడము, ఇదంతా పొలిటికల్ స్ట్రాటజీ. ఆ ఎలక్షన్ స్ట్రాటజీ కూడా ఎలక్షన్లలో ఏ అభ్యర్థికి ఎవరిని పెడితే అక్కడ సూటబుల్ అనేది ఉంటుంది. పోయిన ఎలక్షన్లలో ఈ అభ్యర్థి కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు ఈక్వేషన్ మార్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కొద్దిగా వెనుకబడి ఉండొచ్చు, ప్రజలకు దూరం అయి ఉండొచ్చు కొన్ని సర్కమ్స్టెన్సెస్లో. అట్లాంటి చోట మార్పు తప్పదు. గెలిచే అభ్యర్థులను చూసుకుంటారు, అక్కడ ఈక్వేషన్ చూసుకుంటారు. కేవలం అభ్యర్థులను మార్చినంత మాత్రాన భయపడి మార్చడము, లేకుంటే అక్కడ ఆ పార్టీ బలహీనంగా ఉందని కాదు. ఈక్వేషన్స్ అభ్యర్థి ఒకటి గెలవాలంటే పార్టీ బలంగా ఉండాలి, అభ్యర్థిత్వం బలంగా ఉండాలి, సర్కమ్స్టెన్సెస్ను చూసుకొని పోవాలి. కాబట్టి ఇదంతా ఎన్నికల వ్యూహం తప్ప ఇంకోటి కాదు. ఇదేదో భయపడి మార్చడం కూడా కాదు. ఈ ప్రధానంగా కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వాటిలో ప్రధానంగా 3 ఒక మంత్రి 2 ఎమ్మెల్యేలను కూడా చేంజ్ చేయడం జరిగింది. చాలా సీనియర్ పొలిటీషియన్ను కూడా చేంజ్ చేసిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే అలా చేంజ్ చేసినటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి సీనియర్స్ కావచ్చు, ఇప్పటికే అసమ్మతిగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని రానున్న రోజుల్లో సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అంటే అధిష్టానంతో ఎలా ఉండబోతుందంట? అంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో మార్చిన వాళ్ళు ఎవరు డిసాటిస్ఫాక్షన్ లేరు. ప్రధానంగా మార్చిన వాళ్ళలో కూడా నాన్ లోకల్ అనేటటువంటి దాన్ని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉన్నారు. నాన్ లోకల్ అంటే ఎక్కడి నుంచో ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ మా నియోజకవర్గాల అభివృద్ధి చేయడం ఏంటి అంటే మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా తప్పు నిర్ణయాలు, వాటిని సరిదిద్దుకోవాలని మరోసారి సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారని వస్తూ ఉంది. వాళ్ళు ప్రకాశం జిల్లా అంటే ఆయన ఇక్కడ సెటిల్ అయ్యి దాదాపు 25-30 సంవత్సరాలు అయింది. వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు ఇక్కడ బీఈడీ కాలేజ్ స్టార్ట్ చేసి ఎప్పుడు దాదాపు 35-40 ఇయర్స్ నుంచి ఇక్కడే కర్నూలు పట్టణంలోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు నాన్ లోకల్ ఎట్లయితారు? ఇప్పటికి కూడా వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఉంటే వాళ్ళ ఓటు అక్కడే ఉంటే అక్కడి నుంచి తెచ్చి పెడితే అది నాన్ లోకల్ కిందకి వస్తారు. 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు. నేను ఆలగడ్డ నుంచి వచ్చినాను, కర్నూలు ఎమ్మెల్యే అయినాను. ఇక్కడికి వచ్చి 25 ఇయర్స్లో ఇక్కడ ప్రజలు ఆదరించినారు. నన్ను నాన్ లోకల్ అంటే ఎట్లా? ఇప్పుడు హఫీజ్ ఖాను తెలంగాణ వాళ్ళ ఫ్యామిలీ అలంపూర్ నుంచి వచ్చినారు, వాళ్ళు టీజీ వెంకటేశ్వర ఆదోన్ నుంచి వచ్చినాడు. వీళ్ళందరూ ఇంతే కదా. కాబట్టి వీళ్ళంతా నాన్ లోకల్ అనేది కాదు. వాళ్ళు కూడా 40 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు నాన్ లోకల్ కిందికి రారు. అభివృద్ధి చేయాలంటే లోకలే ఉండాలి, వాడు తాలూకా హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలి అనేది ఏం లేదు. ఈరోజు కేఈ కుటుంబం కర్నూలులోనే ఉంది, కోట్ల కుటుంబం కర్నూలులోనే ఉంది,
మేము కర్నూలులో ఉండే పత్తికొండ 3 సార్లు మా ఫాదర్ ఎమ్మెల్యే అయినారు. కాబట్టి చేయాలనేటువంటి దృక్పథం ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ కూర్చునే డెవలప్మెంట్ చేస్తారు. చాలామంది అట్లా ఉన్నారు. కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండి కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ అధిష్టానం కర్నూలులో మీకు ఎమ్మెల్యే సీటుని కేటాయిస్తే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకరిస్తారా? అంటే పార్టీ క్యాడర్ ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అది పార్టీ విధానాన్ని బట్టి సహకరిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీలో ఉన్నారు. పార్టీ డిసిప్లిన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని అందరం పాటించాలి. తప్పకుండా సహకరిస్తాడని అనుకుంటున్నాం. క్యాడర్ కూడా బాగానే ఉన్నారు. క్యాడర్లో మామూలుగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒకరు ఆ పక్క పోతుంటారు, ఒకరు ఈ పక్కకు వస్తుంటారు. చిన్న చిన్నవి జరుగుతుంటాయి కానీ అది పెద్ద ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉండదు. ప్రధానంగా మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి పత్తికొండ ఆ సెగ్మెంట్లో గతంలో మీరు చూశారు సార్. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కర్నూలుకి అక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఆ నియోజకవర్గాలకి డిఫరెన్స్ ఏమంటారు? రానున్న రోజుల్లో మీరు ఆ వచ్చే ఎన్నికల్లో గెలుపొందితే ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ముందుకెళ్తారు? అంటే ఈ ప్రాంతం ఆలూరు, పత్తికొండ ఈ ప్రాంతం అంతా కూడా బాగా వెనుకబడిన జిల్లాలు. అంటే ఆడ ఇరిగేషన్ లేదు ఫస్ట్. ఆ ఇరిగేషన్ లేకపోవడము, తర్వాత ఎడ్యుకేషన్ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. కాబట్టి అది చిన్న చిన్న డెవలప్ అవుతుంది. ఫాదర్ పత్తికొండ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మొత్తం రోడ్లు కానీ డెవలప్ చేయడం జరిగింది. డిగ్రీ కాలేజీ ఈరోజు ఆదోన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఫాదర్ మినిస్టర్ ఉన్నప్పుడు పత్తికొండలో డిగ్రీ కాలేజ్ తీసుకొని వచ్చి వివిధ రకాలుగా ఫండ్స్ మొబిలైజ్ చేసి దాన్ని చాలా పెద్ద డిగ్రీ కాలేజ్గా ఈరోజు అది ఎస్టాబ్లిష్ అయింది. అట్లా అన్ని రకాలుగా డెవలప్ చేయడం జరిగింది. ఆడ మేజర్గా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉన్నది. మొత్తము ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉన్నది. బండగట్టు నుంచి పైప్ లైన్ తీసుకొని పోయి పత్తికొండ వరకు దాదాపుగా 34 విలేజెస్కు వాటర్ సప్లై చేసుకుంటా ఆ ప్రాంతానికంతా తాగునీటి సమస్య పరిష్కారం జరిగింది. కాబట్టి ఇట్లా చాలా మొత్తము కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు వేయడం జరిగింది. అట్లా డెవలప్ చేసినాము. ఏదేమైనా నంద్యాల పార్లమెంట్ కంటే కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. కాబట్టి దీన్ని ఇప్పుడు అంటే కొత్త కర్నూలు జిల్లాను ప్రత్యేక దృష్టి చూడాలి గవర్నమెంట్. కాబట్టి దీన్ని ఒక వెనుకబడినటువంటి జిల్లాగా గుర్తించి దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము ఖచ్చితంగా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ఇటీవల మేడంకు కూడా డిసిసి సంబంధించినటువంటి జిల్లా సహకార బ్యాంకు అనేటటువంటి క్యాడర్ను కేటాయించడం జరిగింది. ఏమంటారు సార్? అంటే పార్టీలో ఉన్నటువంటి ఈక్వేషన్సే అంటారా? అంటే రానున్న ఎన్నికలను ముందు ఆలోచించి ఈ విధంగా చేశారంటారా? అంటే మీకు ఎమ్మెల్యే సంబంధించినటువంటి సీటును కేటాయించడంలో పార్టీ కొంత ఇబ్బందులకు గురవుతుంది, అందుకే ఇలాంటి క్యాడర్ ఇచ్చారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అట్లనే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిపోయిన తర్వాత ఇంకొకరిని ఎఫిషియెంట్ కావాలనుకుంటారు. మా ఫ్యామిలీ అయితే ఇంకా ఎఫిషియెంట్. ఇంతకుముందు మా ఫాదర్ డిసిసి బ్యాంక్ చైర్మన్గా, ఆప్కాప్ చైర్మన్గా చేసినాడు. మా బ్రదర్ ఇన్లో డిసిసి బ్యాంక్ చైర్మన్ చేసినారు. కాబట్టి ఫ్యామిలీ అయితే కనుక బ్యాంక్ని డెవలప్ చేయగలుగుతుంది. ఆ ఎలక్షన్ల వరకు వీళ్ళు ఉంటే బెటర్ అవుతుంది, ఇంకా డెవలప్ చేయగలుగుతారు. జిల్లాలో అటు బ్యాంక్ డెవలప్ అవుతుంది, మీన్వైల్ పార్టీకి కూడా ఉపయోగం ఉంటుందని ఇచ్చింటారని నేను అనుకుంటున్నాను. డిసిసి బ్యాంకుకు ఎమ్మెల్యే టికెట్కు సంబంధం ఉండదు. ఈ ఈక్వేషన్ అంతా ఎవరైతే గెలవగలుగుతారో, ఎవరైతే స్ట్రాంగ్ అవుతారో ఈక్వేషన్స్ మీద పోతుంది తప్ప అది ఇచ్చినారు కాబట్టి ఇది ఇవ్వరు, ఇది ఇచ్చినారు కాబట్టి అది ఇవ్వరు అనేది ఉండదు. ఎందుకంటే మనకు కర్నూలు జిల్లాలో సాయిప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే ఇచ్చినారు, తర్వాత బాలారెడ్డికి ఎమ్మెల్యే ఇచ్చినారు, వెంకటరామరెడ్డి వాళ్ళ బ్రదర్కి ఎమ్మెల్యే ఇచ్చినారు, ఇంకొక బ్రదర్కి ఎమ్మెల్సీ ఇచ్చినారు, ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినారు సీతారామరెడ్డి గారికి. కాబట్టి వాళ్ళకి అది ఇచ్చినారు కదా, వీళ్ళకి ఇది లేదు, వీళ్ళు ఇచ్చినారు కదా, అది లేదనేది లేదు. దానికి దీనికి సంబంధం ఉండదు. ఇది దేనికి అదే ఆడ పరిస్థితులను బట్టి, గెలిపోవటంను బట్టి, ఈక్వేషన్స్ని బట్టి పోతారు అంతే. ఏంటి సార్ అంటే మీకు ఉండేటటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏమంటారు? అంటే కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వారికి లేనటువంటి గుర్తింపు మీకుంది. ఏమంటారు అసలు మీకు ఆ ఎస్వి అనేటటువంటి బ్రాండ్ ఎలా ఏర్పడిందంటారు? అంటే మేము సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్నాము. 50 సంవత్సరాల కిందటనే ఫాదరు 51 సంవత్సరం కిందట 52 సంవత్సరాలు అయింది ఈరోజు ఎమ్మెల్యే. అప్పటి నుంచి కూడా రాజకీయాలలో
ఇంతవరకు మినిస్టర్గా అన్నాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా అన్నాడు, నేను ఎమ్మెల్సీగా అన్నాను, ఒకసారి ఎమ్మెల్యేగా అన్నాను. అంటే ఈ 52 సంవత్సరాల జర్నీలో ఎక్కడ బ్లాక్ స్పాట్ లేదు. అవినీతి కానీ ఇంకో తప్పు చేస్తారు. రెండోది, అందరికీ ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చి అడిగినా సాయం చేస్తూ వచ్చాం. 3 సార్లు పార్లమెంటుకు పోటీ చేశాం, గెలిచినాం. ఓ పక్క అటుపక్క భూమానారెడ్డి వాళ్ళు అక్కడే ఎస్టాబ్లిష్ అయినా. అంటే ఓ ఫ్యామిలీ లెగసీ పబ్లిక్లో ఉండడం వలన, పబ్లిక్కి అందుబాటులో ఉండడము, ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతాం కాబట్టి, హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అడుగుతారు. ఎవరి ఎమ్మెల్యేలకు లేని బ్రాండ్ ఉందని అనుకోవడం లేదు. ఎవరి బ్రాండ్ వాళ్ళదే, వాళ్ళ బ్రాండ్ వాళ్ళకు ఉంటుంది, మా బ్రాండ్ మాకు ఉంటుంది. వాళ్ళకంటే నేను ఎక్కువ కాదు, వాళ్ళకంటే నేను తక్కువ కాదు, అందరు సమానం, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. గతంలో కూడా చూసాం సార్, అంటే ఈ అంబేద్కర్ భవన్లో కూడా నిరుద్యోగులకు సంబంధించి అనేక రకాలైనటువంటి గ్రూప్స్ కావచ్చు, లేదా వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్స్ ఇప్పించడం జరిగింది మీ ట్రస్ట్ ద్వారా. ఎలా ఉంటుందంటారు? అంటే ఈ 4.5 సంవత్సరాల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేదని నిరుద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఎలా ఉంటుందంటారు? అంటే మేము అప్పుడు డిఎస్సి ఇచ్చిన తర్వాత నా దగ్గర కొంతమంది వచ్చారు, సార్ మాకు ఆ ప్రతిభలో సీట్ ఇప్పియండి అట్లని. అంటే ఎన్నని మనం రికమెండ్ చేస్తాం ఫ్రీ. కానీ ఆ రోజు మా లెక్చరర్ శివయ్యని పిలిపించి మనమే ఒక ఫ్రీ కోచింగ్ సెంటర్ పెడితే మనం నడపగలుగుతామంటే, నేను సపోర్ట్ చేస్తా అన్న, నడుపుదామన్నా అన్నాడు. అది మేము ఆ రోజు ఫ్రీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడము, మళ్ళా వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి పోయి రావడానికి మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే, అప్పుడు హిమాలయ స్వామి గారిని భోజనం ఏర్పాటు చేయమంటే ఆయన పాపం భోజనం ఏర్పాటు చేసినాడు. అప్పుడు డిఎస్సికి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. అది బాగా దాదాపు 6 months ఇవ్వడం జరిగింది. దాంట్లో 1600 మంది పాల్గొంటే, తర్వాత లాస్ట్కు 1300 మందికి వచ్చినారు. 326 మందికి సెలెక్ట్ అయినారు టీచర్లుగా. ఈరోజు వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. దాంట్లో మేము ఫ్రీ కోచింగ్, ఫ్రీ లంచ్, ఫ్రీ మెటీరియల్ కూడా ఇచ్చినాం. కాబట్టి అంటే మాకు ఇంకొకటి ఏమంటే, చాలామంది చాలా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్లు వచ్చి ఫ్రీగా కోచింగ్ చెప్పినారు. ఈవెన్ కలెక్టర్ వచ్చి చెప్పినాడు, అప్పుడు ఉండేటువంటి కలెక్టర్ ఎస్పీ గారు వచ్చి చెప్పినాడు. తర్వాత ఇక్కడ శంషుద్దీన్ వీళ్ళందరూ వచ్చి చెప్పినారు. హైదరాబాద్ నుంచి మోజెస్ అనే అతను ఫేమస్ లెక్చరర్ వచ్చి ఆయన ఫ్రీగా చెప్పినాడు. ఇదంతా మాకు కలిసి వచ్చింది. కానీ ఇంతమంది పిల్లలకు మనం సాయం చేయగలిగినామని ఒక తృప్తి ఉంది. జిల్లాలో తమకంటూ ఒక బ్రాండ్ను ఏర్పరచుకొని తన తండ్రి మంత్రిగా చేయడం జరిగింది, సార్ కూడా ఎమ్మెల్యేగా చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా కర్నూలు నియోజకవర్గంలో తనకు సీటు ఇస్తే ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తామని ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, లేదా పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో సార్కు మద్దతుగా నిలుస్తుంది అని చెప్పి తెలుపుతున్న పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే సమాచారం వస్తుందో, సమాచారం వచ్చిన తర్వాత నిర్ణయాలు ఎలా ఉంటాయని కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ కర్నూలు.